ఒక చర్చ్కి వెళ్ళాడు దేవుని వాక్యం బోధించడానికి. చాలామంది వచ్చారు దేవుని వాక్యం ఇవ్వడానికి. కొత్త పాస్టర్లు కాబట్టి, గెస్ట్ స్పీకర్ కాబట్టి ఎలా చెప్తాడో ఏ విధంగా చెప్తాడో అని అనౌన్స్మెంట్ విని అందరూ వచ్చారు. పాస్టర్ గారు లేచి ఇలా అందరినీ చూశాడు. అందరూ కనురెప్పలు అరపకుండా గుడ్లు అప్పగించి ఇట్లా చూస్తున్నారంట అందరు. పాస్టర్ గారు ఏమని చెప్పాడంటే, ఏమ్మా నేను కొత్తగా వచ్చానని, స్పీకర్గా వచ్చానని అందరు నన్ను ఇంత గుడ్లు అప్పగించి ఇంత కోపంగా చూస్తున్నారు, కొంచెం కూల్లో అని చెప్పాడంట. అనగానే అంతా నవ్వారంట. వాళ్ళు నవ్వుతున్నారు కానీ, వాళ్ళు నవ్వారు కానీ మీరెవరు నవ్వతలేరు. మీరందరూ నన్ను సీరియస్గానే చూస్తున్నారు. నాకు సంతోషం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బైబిల్ ఏముందంటే, చాలామంది ఒక లోకోక్తి ఏంటంటే, సంతోషమే ఎంత బలం అంట, సగం బలం, అంతే కదా. అనిలేమో అధిక బలం అంటాడు. మహాబలం. క్రైస్తవ జీవితంలో, విశ్వాసుల జీవితంలో హ్యాపీనెస్, బ్లిస్ఫుల్నెస్ చాలా ఇంపార్టెంట్. సంతోషం, ప్రతి విషయంలో మనం సంతోషంగా ఉండాలి. అందుకే పౌలు ఏమంటున్నాడు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. మరలా చెప్పుదును, సంతోషంగా ఉండండి. యేసుక్రీస్తు ప్రభువు తన 12 మంది శిష్యులను పిలిచి, మీ యందు నా సంతోషం ఉండాలి అన్నాడు. శిష్యులారా, నా పిల్లలారా, మీ యందు ఏముండాలి? నా సంతోషం ఉండాలి. మీ యందు నా సంతోషం పరిపూర్ణం కావాలి. సంతోషం అనే మాట మీద దేవుని వాక్యం విందాం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు శిష్యులను తన దగ్గరికి పిలిచి, మీ యందు నా సంతోషం ఉండాలి? యేసుక్రీస్తు యొక్క సంతోషం ఏంటి? యేసుక్రీస్తు యొక్క సంతోషం ఏ విధముగా ఉంటుంది? యేసుక్రీస్తు సంతోషాన్ని ఏ విధంగా మనం జ్ఞాపకం చేసుకోగలం? మీకు తెలుసా, మనమందరము మన పిల్లలను సంతోష పెడతాం. వాళ్ళకు మంచి ఆహారం ఇస్తాం, మంచి చదువు ఇస్తాం, మంచి ఆరోగ్యం ఇస్తాం, చక్కగా పెళ్లి చేస్తాం, ఒక ఇంటికి పంపిస్తాం. అంటే మన పిల్లల్ని మనం సంతోషపెట్టాలంటే ఇవన్నీ చేయాలి. సేమ్ అదే విధముగా మన పిల్లలు కూడా మనలను ఏం చేయాలి? సంతోషపెట్టాలి. మన పిల్లలు మనలను ఏ విధముగా సంతోషపెట్టాలి అంటే, మనం సేమ్ వాళ్ళ విషయంలో ఎట్లా చేశామో వీళ్ళు కూడా సేమ్ మన విషయంలో అలాగే చేయాలి. ఎప్పుడు తెలుసా? వృద్ధాప్యంలో వచ్చినప్పుడు, మనం ముసలివారిగా వచ్చినప్పుడు, చేతకాని వారముగా ఉన్నప్పుడు మనల్ని కేర్ తీసుకోవాలి. మనల్ని ఏం చేయాలి? కేర్ తీసుకోవాలి. ఎందుకంటే మనం కూడా పిల్లల పట్ల ఏం చేసాం? కేర్ తీసుకున్నాం. వాళ్ళు కూడా మనల్ని కేర్ తీసుకోవాలి. మనము వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు మనల్ని వాళ్ళు విడిచిపెట్టాలి. మనం చనిపోయేంత వరకు పిల్లలు మనకి ఎట్లా ఉండాలి? అండగా ఉండాలి. వాళ్ళు మనల్ని కేర్ తీసుకుంటే, చనిపోయేంత వరకు మనకు అండగా ఉంటే మనకేమనిపిస్తుంది? తొందరగా సంతోషం అనిపిస్తుంది. మనకు సంతోషం అనిపిస్తుంది. ఎస్, మై చిల్డ్రన్ వాచింగ్ మీ, మై చిల్డ్రన్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ, కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై చిల్డ్రన్ అని పేరెంట్స్ సంతోషపడతారు. తర్వాత పిల్లలు కూడా సంతోషపడతారు. సేమ్ అదే విధముగా దేవుని వాక్యములో యేసుక్రీస్తు శిష్యులతో చెబుతున్నాడు, నా సంతోషాన్ని మీరు ఏం చేయాలి? పరిపూర్ణం చేయాలి. నా సంతోషాన్ని మీరు పరిపూర్ణం చేయాలి. ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారమ్మా, యేసయ్య సంతోషం ఎట్లా ఉంటుంది? ఏ విధముగా యేసయ్యను సంతోషపెట్టాలో మనం ఎప్పుడైనా ఆలోచన చేశారా? స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ టీచర్స్ని సంతోష పెట్టాలంటే బాగా చదవాలి, అంతే కదా. పిల్లలు బాగా చదువుకుంటే టీచర్స్ ఏం చేస్తారంటే, పేరెంట్స్కి ఫోన్ చేసి, మేడం, సార్, మీ పిల్లలు చెప్పండి బాగా చదువుకుంటున్నారు. టీచర్లకి ఏంటి? సంతోషం. అదే విధంగా పేరెంట్స్కి ఏముంటుందమ్మా? సంతోషం ఉంటుంది. ఒకవేళ ఉద్యోగము చేస్తూ ఆఫీసులో ఉంటే, ఈ ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరిని సంతోషపెట్టాలి? వాళ్ళ సుపీరియర్స్ను, వాళ్ళ డైరెక్టర్స్ను ఏం చేయాలి? సంతోషపెట్టాలి. సో ఎక్కడికి వెళ్ళినా నీ ప్రవర్తన ద్వారా, నీ లైఫ్ ద్వారా
నువ్వు ఏం కోరాలంటే సంతోషం కావాలి, సంతోషం కోరాలి. యేసుక్రీస్తు కూడా ఈ ఉదయకాల సమయంలో మీ ద్వారా 5 సంతోషాలు కోరుతున్నాడు. ఇక్కడనే అన్ని ఇక్కడే ఉన్నాయి, అన్ని 15 అధ్యాయంలో మనం చూద్దాం, అన్ని ఇక్కడే ఉన్నాయి. యేసుక్రీస్తు దేవుడు శిష్యుల ద్వారా 5 సంతోషాలు రిక్వైర్డ్ కోరాడు. మీ ద్వారా కూడా యేసుక్రీస్తు ప్రభువు ఎన్ని సంతోషాలు? 5 సంతోషాలు కోరుతూ ఉన్నాడు. ఈ 5 సంతోషాలు మనమందరం స్వీకరించి వెళ్దాం ఇక్కడ నుండి. సో మొట్టమొదటి సంతోషం యేసుక్రీస్తు కోరే మొట్టమొదటి సంతోషం ఏంటంటే, చదవండి దయచేసి. మొట్టమొదటి సంతోషం ఎన్నో వచనం? 9వ వచనం. 9 కాదు బిడ్డ, 9 కాదు కానీ నేను రెఫరెన్స్ తప్పు రాశాను. నేను నా యందు మీరు అనే మాట ఉందమ్మా. 7వ చదవమ్మా. రైట్. యేసుక్రీస్తు సంతోషం ఎలా పెట్టాలి అంటే, యేసుక్రీస్తు సంతోషపడాలి అంటే ఫస్ట్ మనం అందరం ఏం చేయాలంటే ఆయన మాటలు ఏం చేయాలి? మనము వినాలి. ఉందాము, ఆయన మాటలు మనం వినాలి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి యుండిన ఎడల, ఆయన మాటలు మనం వినాలండి. ఆయన మాటకు మనం విధేయత చూపించాలి. ఆయన మాట మనము విని హృదయంలో భద్రపరచుకొని మన ఆత్మీయ జీవితంలో సాగిపోవాలి. దేవుని వాక్యంలో ఎన్నో మాటలు ఉన్నాయి. ప్రతి వాక్యం మనం వినాలండి. ఆయన మాట వినాలి. వినడం మాత్రమే కాకుండా మన హృదయంలో ఏం చేయాలి? మనము భద్రం చేసుకోవాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు మాట వింటావో, యేసుక్రీస్తు మాట విని హృదయంలో భద్రం చేసుకుంటావో, అప్పుడు యేసయ్యకి ఏం కలుగుతుందంట? నా కుమార్తె, నా కుమారుడు నేను చెప్పినప్పుడు, నా సేవకుడు దేవుని వాక్యం చెప్పినప్పుడు విన్నారు, హృదయంలో స్వీకరించారు. ఐ విల్ బి వెరీ హ్యాపీ. మీకు తెలుసా, ఒక అమ్మాయి దేవుని వాక్యములో పౌలు హృదయాన్ని సంతోషపెట్టిందండి. పౌలు వాక్యం చెబుతూ ఉండగా ఈ అమ్మాయి దేవుని మాటలు విని హృదయంలో భద్రం చేసుకొని విశ్వాసముతో జీవించి ఏమంటుందంటే, నేను ప్రభువునందు విశ్వాసము కలదానినని మీరు ఎంచితే నా ఇంటికి రండి. చూసారండి, ఇక్కడ లుదియా పౌలు యొక్క హృదయాన్ని ఏం చేసిందమ్మా? తొందరగా సంతోషపెట్టి. మన వాక్యమే సంతోషం. పౌలు హృదయాన్ని సంతోషపెట్టింది. మీకు తెలుసా, పౌలు గారు తన హృదయంలో ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే, నా ద్వారా దేవుడు మాట్లాడితే లుదియా విన్నది. నా ద్వారా దేవుడు మాట్లాడితే దేవుడు లుదియా హృదయాన్ని తెరిచాడు. నా ద్వారా దేవుడు మాట్లాడితే లుదియా విశ్వాసముతో ముందుకు వచ్చింది. నా ద్వారా దేవుడు మాట్లాడితే లుదియా అనే అమ్మాయి నన్ను తన ఇంటికి బలవంతం చేసింది అని పౌలు సంతోషపడ్డాడండి. దేవుని బిడ్డలారా, అందుకని నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల, యేసు ప్రభు మాటలు విన్నప్పుడు ఆయనకు సంతోషం. యేసు ప్రభు దైవ సేవకుల మాటలు విని వాటి ప్రకారం జీవించినప్పుడు ఎవరికి సంతోషం అండి? దేవునికి సంతోషం. అమ్మా, నేను ఏమంటానంటే, ఒక ఆయన ఈ విధముగా పాట పాడాడు. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచట నాకు దొరికెనని, జగమంతా వెదికాను, జనులందరిని అడిగాను, చివరకది నీలోనే కనుగొన్నాను. చూసారండి, లుదియా కూడా సంతోషం ఎక్కడ ఉందని ప్రతి చోట తిరిగిందండి. ఆ బిడ్డ హృదయంలో, ఆ బిడ్డ జీవితంలో సంతోషము దొరకలేదండి. ఆ సంతోషము దేవుడు ఎవరి ద్వారా లుదియాకి ఇచ్చాడంటే, ఎవరి ద్వారా ఇచ్చాడు? పౌలు ద్వారా. అదండి దేవుని వాక్యం. నేను ఇంకొక మాట చెప్తాను. ఇంకొక స్త్రీ కూడా దేవుని వాక్యములో యేసయ్య హృదయాన్ని సంతోషపెట్టిందండి. యేసయ్య హృదయాన్ని సంతోషపెట్టింది. ఎలా సంతోషపెట్టిందంటే, యేసుక్రీస్తు ఆ ఇంటిలోనికి వెళ్ళినప్పుడు
మార్త వంట చేస్తుంది, లాజరు గురించి మనకు తెలియదు. కానీ మరియ ఏం చేస్తుంది బిడ్డ? మరియ ప్రభువు పాదాల దగ్గర ఉండి ఏమింటుంది? దేవుని వాక్యం వింటుంది. ప్రభువు పాదాల దగ్గర, ఆయన పాదాల దగ్గర, ఆయన కాళ్ళ దగ్గర మరియ కూర్చొని ఎంత మంచిగా వాక్యం వింటుందంటే, నన్ను గమనించండి, ఎంత శ్రద్ధగా వాక్యం వింటుందంటే, ఆయన దేవుని రాజ్యము గురించి, యేసు ప్రభు గురించి, ఆయన గురించి చెబుతూ ఉండగా ఈమె చాలా శ్రద్ధగా ఉంది, చక్కగా దేవుని వాక్యం వింటూ ఉంది. మార్త వంట చేస్తూ ఉంటే, అయ్యో నా చెల్లి వంట చేస్తుంది కదా, నేను వెళ్ళి సహాయం చేయాలి అని వెళ్ళలేదండి. ఎవరు? మరియా. అయ్యో నా తమ్ముడు ఎక్కడ ఉన్నాడో నేను చూడాలి కదా అని కన్ఫ్యూజన్ లేదండి మరియా ఏం చేసిందంటే, నేను ప్రభువు పాదాల దగ్గర ఉండి ఆయన వాక్యం నేను తొందరగా వినాలి. అందుకొరకే యేసయ్య హృదయంలో సంతోషము కలిగి, యేసయ్య మనసులో సంతోషం కలిగి, యేసయ్య ఆత్మలో సంతోషం కలిగి ఒక టైటిల్ ఇచ్చాడు. మరియాకు. ఏం టైటిల్ ఇచ్చాడమ్మా? మరియా ఉత్తమమైన దానిని ఎంచుకొనేను, ఏర్పాటు చేసుకొనేను. చూసారండి, లుదియా పౌలు యొక్క హృదయాన్ని సంతోషపెట్టింది, మరియా యేసు ప్రభు యొక్క హృదయాన్ని సంతోషపెట్టింది. చాలామంది మందిరానికి వస్తారు, కానీ యేసుక్రీస్తు హృదయాన్ని సంతోషపెట్టారు. కొందరేమో సెల్ ఫోన్లు చూస్తూ ఉంటారు. యేసయ్యకు సంతోషమా? తొందరగా చెప్పండి. కొందరు నిద్రపోతూ ఉంటారు. యేసయ్యకు సంతోషమా? చెప్పండి. నా కొందరేమో రెగ్యులర్గా దేవుని మందిరానికి రారు. యేసయ్యకు సంతోషమా? చెప్పండి. కొందరేమో పాస్టర్ గారు వాక్యం చెబుతూ ఉండగా వినే వాక్యమేలే, రోజు చెప్పే వాక్యమే కదా, ఏం విందామనే స్టైల్లో కూడా చాలామంది ఉంటారు. ఉంటారండి. ఆ విధంగా మనం ఉండకూడదండి. ఉండకూడదు. ఏ వాక్యమైనా సరే భయముతో, భక్తితో దేవుని వాక్యం విన్నప్పుడు దేవుడు మన హృదయంలో ఆనందాన్ని కలిగిస్తాడు. అందుకే మొట్టమొదటిగా నువ్వు యేసును సంతోష పెట్టాలి అంటే ఆయన వాక్యం ఏం చేయాలి? నువ్వు వినాలి. ఒక వచనం చదవండి, నేను మర్చిపోతాను మళ్ళా. కీర్తన 1:2 త్వరగా, ఎవరైనా సరే, వెదర్ ఇట్ ఈస్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు. రైట్, చూసారండి, దేవుని ధర్మశాస్త్రమును ఆనందించుచు. రైట్, చూసారండి, దేవుని వాక్యం అంట మనము దివారాత్రులు ఏం చేయాలి? మనము ధ్యానించాలి. దేవుని వాక్యము దివారాత్రులు మనము ధ్యానిస్తే మనకేమొస్తుందంట? ఆనందం. అంతే కదా బిడ్డ? ఆనందించేవారు ధన్యులు. కానీ మనం ఏం చేస్తాం? దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించామండి మనం. కానీ మన సంఘంలో చాలామంది ఉన్నారు, నేను కనిపెట్టాను వాళ్ళని, వారు దివారాత్రులు కాకుండా సమయానికి రోజుకు ఒక్కసారైనా దేవుని వాక్యం వింటారు. హల్లెలూయా. నేను కనిపెట్టాను. వాళ్ళు చదవకపోయినా కొంతమంది టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్నారు, యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యం వింటున్నారు, సెల్ ఫోన్ ద్వారా దేవుని వాక్యం వింటున్నారు. ఇంతకంటే ఏం కావాలో బిడ్డ మనకు చెప్పండి. అంటే నువ్వు టీవీ ద్వారా దేవుని వాక్యం విన్నా, సెల్ ఫోన్ ద్వారా దేవుని వాక్యం విన్నా, బైబిల్ పట్టుకొని దేవుని వాక్యము చదివినా నువ్వు ఎవరిని సంతోషపెడుతున్నావు? తొందరగా దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, మీ జీవితంలో దేవుణ్ణి సంతోషపెట్టాలి. నంబర్ 1, దేవుని మాట వింటే యేసయ్యకు సంతోషం. నంబర్ 2, రెండవది, యేసుక్రీస్తు విషయంలో ఏ విధముగా సంతోషపెట్టవచ్చు అంటే, చదవండి 9వ వచనం. రైట్. సో రెండవదిగా యేసయ్యకు ఎప్పుడు సంతోషం కలుగుతుందంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం, అక్కడే మనం ఉందాం, ఎక్కడికి పోవద్దు మనం. నేను చేసే ప్రసంగాలన్నీ ఇట్నే ఉంటాయి, అటు ఇటు వెళ్ళకూడదు మనం. ఆ అధ్యాయం మీద స్టిక్ అయి ఉందాం మనం. రెండవదిగా యేసును నువ్వు సంతోష పెట్టాలంటే నువ్వు ఎవరిని ప్రేమించాలో అక్కడనే ఉంది. ఎవరిని ప్రేమించాలో బిడ్డ? నువ్వు యేసుని ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి, యేసుని ప్రేమించాలి, పరిశుద్ధాత్మను ప్రేమించాలి. 3 in 1, ముగ్గురు కూడా ఒకటే, త్రిత్వమైన దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. సో నువ్వు ఎవరిని ప్రేమించాలంటే అన్నిటికంటే ఎక్కువగా నువ్వు యేసయ్యని ప్రేమించాలి.
కొందరు ఏం చేస్తారంటే కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు, కుమార్తెలు ఎక్కువగా ప్రేమిస్తారు, ఉద్యోగాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. ఈ విధముగా అంటే ప్రేమించండి, నో ప్రాబ్లం. కానీ అన్నిటికంటే ఎక్కువ ప్రేమించాలి మనం యేసయ్యను ప్రేమించాలి. బికాస్ ఈ ఈజ్ ద సోర్స్ ఆఫ్ అవర్ లైఫ్. ఆయన మన జీవితానికి మూలం, ఆయన మనకు రక్షకుడు, ఆయనే సమస్తం. బైబిల్ ఏముందంటే కలిగి ఉన్నది ఏది లేకుండా కలగలేదు. అన్నిటికంటే ఎక్కువగా మనం ఎవరిని ప్రేమించాలి? యేసయ్యను. శిష్యులు యేసయ్యను ప్రేమించారు. శిష్యులు యేసయ్య మాట విన్నారండి, యేసయ్య మాట విన్నారు. అందుకే దేవుని వాక్యంలో నువ్వు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తావో దాన్ని 2 దెబ్బల తీత తీసివేస్తాను బైబిల్లో ఉంది. ఓయబ్బో, నేను 2 అంటే మీరు 1 అంటున్నా? ఎస్, కరెక్టే. నువ్వు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తావో ఎన్ని దెబ్బలు సోనమ్మ? 1 దెబ్బ తీసేస్తాను. ఈరోజు సోనమ్మ పాటలు పాడుతుంటే సోనమ్మ చైల్డ్హుడ్ జ్ఞాపకం వచ్చింది నాకు. చిన్నగా ఉన్నప్పుడు, తర్వాత దాన్ని ఆ కోయర్లో ఉన్నప్పుడు ఆ యొక్క పూర్వపు రోజులు నాకు గుర్తొచ్చాయి. సో సోనమ్మ, నా హృదయాన్ని సంతోషపెట్టినావమ్మా నువ్వు. నా హృదయాన్ని సంతోషపెట్టావు, అట్ ద సేమ్ టైం దేవుని సంతోషపెట్టావు. నేను సోనమ్మని పిలిచాను, అప్పుడు ఎవరు రాలేదు, ఎవరు కూడా రాలేదు. అప్పుడు చూస్తున్నా, ప్రభువా నువ్వు ఎవరిని వాడుకుంటావు ప్రభువా, ఎవరి ద్వారా నీకు ఆనందం కలుగుతుంది ప్రభువా. 10:30 షార్ప్ 10:30 ఇక్కడ ఉంటాను నేను. ఎవ్వరు లేరు. అనిల్ తన ఫ్యామిలీతో వచ్చాడు, కృపక వచ్చింది. నేను అడిగాను, ప్రభువా ఎవరి ద్వారా నీకు ఆనందం కలుగుతుంది ప్రభువా అంటే, సోనమ్మ కెన్ యూ వర్షిప్, కెన్ యూ సింగ్. వెంటనే అమ్మాయి ముందుకు వచ్చింది. మా పిల్లలు కూడా అప్పుడు రాలేదు, ఇంకా జ్యోతి సుధ రాలేదు, ఇంకా సోని ముందుకు వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది, దేవుడు వాడుకోవాలంటే ఎవరినైనా వాడుకుంటాడు, ఎక్కడైనా వాడుకుంటాడు, ఎప్పుడైనా తొందరగా వాడుకుంటాడు. అంటే ఆయన తనకు తాను సంతోషపెట్టుకోవాలంటే ఎవరినైనా వాడుకుంటాడు. నన్నే వాడుకుంటాను ఎప్పుడు మనం అనుకోకూడదండి దేవుని బిడ్డలారా. సో నేను ఏమంటానంటే, యేసుని మనం ఏం చేయాలి? మనము చెప్పండి, ఏం చేయాలి? మనము ప్రేమించాలి. తెలుసా అండి యేసు ప్రేమ ఎట్లా ఉంటుందంటే, యేసు ప్రేమ ఎలా ఉంటుందని చదవండి. రోమపత్రిక 5:8-9 తొందరగా. రోమపత్రిక 5:8-9. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమిందరూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. రైట్, చాలమ్మా చాలు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడును. యేసుక్రీస్తు ప్రభువు, అమ్మ నన్ను చూడండి బిడ్డ, యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగా యేసుక్రీస్తు ప్రభు యుక్త కాలమున మన కొరకు కలువరి సిలువలో తన ప్రాణాన్ని ఏం చేశాడు? పెట్టాడు. ఇక్కడ నేను స్టాప్ చేస్తానండి. కానీ మనం యేసయ్యను ప్రేమించాలి. మీకు తెలుసా, దేవుని వాక్యంలో ఒక స్త్రీ యేసయ్యను ఎట్లా ప్రేమించిందంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను ఈ రోజుల్లో యేసయ్యను ఆ విధంగా ప్రేమించే వాళ్ళు తగ్గిపోయారు. ఆ స్త్రీ ఎలా ప్రేమించిందంటే, నేను పేర్లు చెప్పను, నేను పేరు మీరు చెప్పాలి. ద వే ఆఫ్ లవ్, త్యాగపూరితమైన ప్రేమ ఆమెది. ఆమె ఎలా ప్రేమించిందంటే, దేవుని వాక్యంలో చాలామంది ప్రేమించారు, బట్ ఈ అమ్మాయి ఎట్లా ప్రేమించిందంటే, ఆ ఇంటికి వచ్చింది, ఆ ఇంటికి వచ్చి ఏడ్చింది బాగా. ఏడ్చిన తర్వాత తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. ఆ తర్వాత పాదాలు ముద్దు పెట్టుకుంది. ఆ తర్వాత తెలుసమ్మా, అత్తులు పోసింది. ఒకటే వచ్చింది, ఎవరిని చూస్తలేదు. ఆమె దృష్టిలో యేసయ్య ఉన్నాడు, ఆమె మనసులో యేసయ్య ఉన్నాడు, ఆమె శరీరంలో యేసయ్య ఉన్నాడు, ఆమె ఆత్మ అంతా కూడా యేసయ్య ఉన్నాడు. అప్పుడు నేను అనుకున్నాను, దిస్ ఈజ్ ట్రూ లవ్ అనుకున్నాను. ఇది నిజమైన ప్రేమ ఈ అమ్మాయి చూపించింది. ఎవరండి ఆ అమ్మాయి? పాపాత్మురాలైన స్త్రీ. యేసుక్రీస్తు, చదవండి ఆ మాట, బాగుంటుంది. ఎక్కడుంది ఆ మాట? లూకాసు వార్త 7:46. త్వరగా లూకాసు వార్త 7:46. నేను చెప్పుకుంటూ వెళ్ళేవాడిని, కానీ మీరు చదవాలి కదా. లూకా 7:46.
పెట్టలేకగానే ఆ, ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఉమ్. ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఉమ్. ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెబుతున్నాను. ఎట్లా ప్రేమించిందంట పాపాత్మురాలైన స్త్రీ ఎట్లా ప్రేమించిందంట? అది నాకు కావాలి. విస్తారముగా ప్రేమించింది. మీకు తెలుసా, ఈ అమ్మాయి వచ్చి ఏడుస్తూ ఉంది. ఆ కన్నీళ్ళ యొక్క డ్రాప్స్ యేసయ్య కాళ్ళ మీద పడ్డాయి. యేసయ్య కాళ్ళ మీద పడినప్పుడు ఆ కన్నీళ్ళు అమ్మాయి తల వెనుకలు తూడ్చింది. తర్వాత అత్తరు పోసింది. ఈ విధంగా చేయటం వలన నన్ను గమనించండి బిడ్డ, యేసయ్య హృదయం సంతోషంగా ఉంటుందా? ఉంటుంది. తొందర చెప్పాలి. అబ్బా ఏం ప్రేమిస్తుంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి చూపిన ప్రేమ నేను ఎవరిలో చూడలేదు కదా అని ఎంత హృదయంలో ఎంత సంతోషపడ్డాడు. కానీ యేసయ్యను పిలిచిన వ్యక్తి యేసయ్యను ప్రేమించలేదు, కానీ పిలువని స్త్రీ వచ్చి యేసయ్యను ప్రేమించింది. ఆర్ యు విత్ మీ? ఎవరు పిలిచారమ్మా యేసయ్యను? సీమోను చాలా మంది ఉన్నారు. పరిసయుడైన సీమోను నన్ను గమనించాడు. పరిసయుడైన సీమోను పిలిచాడు, యేసయ్యను పిలిచాడు. కానీ యేసయ్యను ఏం చేయలేదమ్మా? ప్రేమించలేదు. సీమోను, నువ్వు నన్ను పిలిచావు, కానీ కాళ్ళు కడపడానికి నాకేమి ఇవ్వలేదు. నువ్వు నన్ను పిలిచావు, కానీ నన్ను ఏం పెట్టుకోలేదు. యూదుల సాంప్రదాయ ప్రకారము కాళ్ళకు కడపడానికి నీళ్ళు ఇవ్వాలి. యూదుల సాంప్రదాయ ప్రకారము పరిశుద్ధమైన ముద్ద అండి. ఏ ముద్ద బిడ్డ? పరిశుద్ధమైన ముద్ద. ఇవన్నీ చేయలేదు. కానీ సీమోన్ ఈమె విషయంలో సంతోషం ఉంది, కానీ నీ విషయంలో నాకు అయిపోయింది, తీర్పు అయిపోయిందండి, ఫినిష్. ఈమె విషయంలో సంతోషం ఉంది, కానీ నీ విషయంలో సంతోషం లేదు. దేని బిడ్డారా, కొన్నిసార్లు దేవుడు మనతో ఎలా మాట్లాడతాడంటే, మన క్రియలను బట్టి దేవుడు ఎలా ఉండాలి? సంతోషపడాలి. మన క్రియలను బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మనము ప్రేమించే విధానమును బట్టి యేసయ్యకి ఏం కావాలమ్మా చెప్పండి? సంతోషం. ఒక్క వస్తువు తెచ్చింది, కానీ నా హృదయం ఏముందంటే, ఒక వస్తువు అత్తరు తెచ్చింది, అత్తరుతో పాటు 3 వస్తువులు ఉపయోగించింది. అత్తరుతో పాటు ఎన్ని వస్తువులు పెట్టా? 3 వస్తువులు. తల వెంట్రుకలు, ఓకే. తర్వాత ఏమా? కన్నీరు, ఎగ్జాక్ట్లీ. తర్వాత ఆ పెదవులు. ఏం చెప్పినా చెప్పి ఒక వస్తువు తెచ్చింది అత్తరు, కానీ 3 వస్తువులు. నా దగ్గర ఏం లేదు ప్రభువా, ఐ ఆమ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నేను బాగా కష్టపడి సొమ్ముతో డబ్బుతో అత్తరు తెచ్చాను ప్రభువా, దానితో పాటు ఈ వెంట్రుకలు నీ విషయంలో విలువలేనివి. అంతే కదా బిడ్డ? ఈ కన్నీరు నీ విషయంలో విలువలేనివి. నేను పెట్టిన ముద్దు కూడా నీ విషయంలో విలువలేనిది. కానీ నేను నా జీవితాన్ని నీకు ఏం చేస్తున్నా? సమర్పించుకుంటున్నా, అర్పించుకుంటా. దట్ ఈస్ రియల్ లవ్ అండి. అది రియల్ లవ్ అండి. అన్నా మరి మేము ఎట్లా చూపించాలన్నా? మేము అట్నే చేయాలన్నా? మేము అట్నే చేయాలంటే ఎవరు దిగి రావాలి? యేసయ్య దిగి రావాలి. మరి మేమెట్లా చేయాలన్నా? క్వశ్చన్ ఏంటి దయచేసి? ఆ రోజుల్లో అమ్మాయి ఎట్లా చేసిందన్నా? యేసయ్య కనపడ్డాడన్నా? అప్పుడు శరీరధారిగా ఉన్నాడు, ఇప్పుడు ఆత్మ సంబంధముగా మనతో మాట్లాడుతూ మేమెట్లా చేయాలన్నా? దేవుడు నా ద్వారా ఏం మాటని తెలుసా? ఈ సంఘములో ఉన్న ప్రతి వస్తువు, ఈ చర్చిలో ఉన్న ప్రతి వస్తువు విశ్వాసులందరూ ప్రేమించి, చెప్పండి, ప్రేమించి తీసుకొని వచ్చారు. అది నాకు కావాలి. ప్రతి విశ్వాసి, పేదవారైనా గొప్పవారైనా ఎవరైనా సరే, అయ్యా నాకు ఉద్యోగం ఇచ్చావు, అయ్యా నాకు పిల్లల్ని ఇచ్చావు, అయ్యా నా బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చావు, అయ్యా నా బిడ్డలకు మ్యారేజ్లు చేశావు, అయ్యా నా బిడ్డలు బాగున్నారు, అయ్యా నాకు అన్ని మేలు చేశావు. నీ మందిరంలో ఒక వస్తువు నేను ఏం చేస్తున్నాక హృదయపూర్వకంగా ప్రేమించి నీకు చెప్పండి ఇస్తున్నాను. అందుకే మన ఎదుట దేవుని కృపను బట్టి ఎన్ని వస్తువులతో పాటు, పేర్లన్నీ చెప్పండి నేను, ఎన్ని వస్తువులతో పాటు మన ఎదుట ఇన్వర్టర్ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. చెప్తున్నా ఒక మాట. కానీ దీనికంటే ప్రాముఖ్యమైన తెలుసా ఏంది? శరీర రకంగా, వస్తుపరంగా నువ్వు దేవుని ప్రేమించాలి హృదయపూర్వకముగా,
కానీ దీనికంటే ప్రాముఖ్యమైనది ఏం తెలుసా? పౌలు ఏమంటుందంటే సజీవ యాగముగా నీ శరీరాన్ని ఆయనకు సమర్పించుకోవాలి. ఇహలోక మాలిన్యము నీకు అంటకూడదు. ఆ తర్వాత ఈ లోక మర్యాద నువ్వు అనుసరించకూడదు. నువ్వు రూపాంతరము చెందాలి. నువ్వు రూపాంతరము చెంది సజీవ యాగముగా నీ శరీరాన్ని దేవుడు ఏం చేయాలి? నువ్వు ఇక చాలండి. దేని బిడ్డలారా, యేసు మనసును సంతోషపెట్టాలంటే ఆయన మాట వినాలి. యేసు మనసును సంతోషపెట్టాలంటే ఆయన నువ్వు ఏం చేయాలి? ఆయన నువ్వు ప్రేమించాలి. అందుకే బైబిల్ ఏముందంటే యెషయా గ్రంథం చదవండి. యెషయా గ్రంథం త్వరగా 35:10 వచ్చినాం. యెషయా గ్రంథం 35:10. అవును. ఎస్. చాలమ్మా. వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనందగానముతో ఆనంద సంతోషము గలవారై వచ్చేదరు. ఇప్పుడు నేను వాక్యం చెప్పిన ప్రకారం ఎవరి తలల మీద నిత్యానందం ఉంది? ఎవరి తలల మీద కాకుండా ఎవరి తల మీద నిత్యానందం ఉన్నది? ఎవరి మనసులో సంతోషగానం ఉంది బిడ్డ? పాపాత్మురాలైన, అంతే కదమ్మా. అంటే ఎవరైతే ఆ స్త్రీ వల్ల ప్రేమిస్తారో వాళ్ళ తలల మీద ఏముంటుందమ్మా? నిత్యము ఆనందం ఉంటుంది. వాళ్ళ కుటుంబంలో నిత్యము ఆనందగానం చేస్తారంట. ఇక్కడ కూర్చున్న మీ అందరి తలల మీద నిత్యం ఏముండాలి? తొందరగా నిత్యము సంతోషం ఉండాలి, నిత్యము ఆనందం ఉండాలి. మూడవది, యేసయ్య మనసును సంతోషపెట్టాలి అంటే, యేసయ్య ఆత్మను హృదయాన్ని సంతోషపెట్టాలంటే నువ్వు మూడవదిగా ఏం చేయాలంటే అదే యోహాను సువార్త 15వ అధ్యాయం లాస్ట్ మీకు అప్పగిస్తాను. మూడవది ఏంటంటే చదవండి దయచేసి 12వ వచనం. రైట్. మూడవది ఏంటంటే యేసు ప్రభువును సంతోషపెట్టాలంటే మీలో ఒకరినొకరు ఏం చేయాలంటే బిడ్డ? నన్ను అందరినీ చూడండి. ఒకరినొకరు ఏం చేసుకోవాలంట? ప్రేమించుకోవాలి. లోక సంబంధమైన ప్రేమ గురించి ఐఎమ్ నాట్ డిస్కసింగ్. ఆత్మ సంబంధమైన ప్రేమ గురించి నేను మాట్లాడుతున్నా. ఒకరినొకరు ఏం చేయాలంట? ప్రేమించుకోవాలి. ఒకరినొకరు ప్రేమించుకోవడం అంటే నేను రెఫరెన్స్ నేను చెప్తాను, చదవద్దు మీరు. అక్కడ ఉన్న విషయాలన్నీ నేను చెప్తాను. నేను అక్కడ ఏముందంటే ఈ 1 తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు చదువుతామ్మా. నన్ను చూడండి అమ్మా, ఎక్కువ లెంతీగా ఉంది అది. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. విశ్వాసులు, స్త్రీలు, పురుషులు, బ్రదర్స్, సిస్టర్స్ ఒకరినొకరు ప్రేమించుకోవాలంటే నన్ను చూడండి. అలా లిస్ట్ ఉంది, నాకు చాలా మంచిగా అనిపించింది. ఒకరినొకరు ప్రేమించుకోవాలి అంటే అక్కడ ఏముందంటే సమాధానముగా ఉండాలంట. నన్ను చూడండి, సమాధానముగా. ఆ తర్వాత ఏంటంటే ధైర్యము చెడిన వారికి ఏం చేయాలంట? ధైర్యం చెప్పాలి. ధైర్యము చెడిన వారికి ధైర్యం చెప్పాలి. అందరితో ఏం చేయాలి? మనము సమాధానంగా ఉండాలి. తర్వాత అక్రమముగా నడిచే వారికి ఏం చేయాలంట? అక్రమముగా నడిచే వారికి ఏం చేయాలి? బుద్ధి చెప్పాలి. కొందరు ఏం చేస్తారంటే అక్రమముగా నడిచే వారిని ఏం చేస్తారంటే వాళ్ళని ఫాలో అవుతారు. అది పద్ధతి కాదు. అది ఎవరైనా సరే అక్రమంగా నడిచే వారికి బుద్ధి చెప్తే అమ్మ మా మీదకి వస్తుందేమో అనే మాట. ఓకే, ఎవరైతే అక్రమంగా నడుచుకుంటారో వాళ్ళకి ఏం చెప్పాలి? మనము బుద్ధి చెప్పాలి. తర్వాత ఏముందంటే బలహీనులకు ఊతనివ్వాలి, అందరి పట్ల దీర్ఘశాంతం కలిగి ఉండాలి, కీడుకు తొందరగా. ఇక చాలు బిడ్డ, రైట్. సో నేనేమంటున్నానంటే ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి అంటే ఈ 5 పాటించాలండి. ఈ 5 పాటిస్తేనే దేవుని హృదయాన్ని, యేసుక్రీస్తు హృదయాన్ని మనం ఏం చేస్తాం? మనము తొందరగా ఏం చేస్తాం? మనము సంతోష పెడతాం. అందుకే మంచి సమరయుడు, నన్ను చూడండి, మంచి సమరయుడు ఆ మాట నెరవేర్చాలి. దొంగల చేత ఒక వ్యక్తి కొట్టబడి, హింసింపబడి, దూషింపబడి, దోచుకోబడ్డాడు. పునపానంతో వదిలేశారమ్మా ఆయన. ఎవరు వచ్చారమ్మా? ఫస్ట్ యాజకుడు వచ్చాడు, ఓకేనా, లేవీడు వచ్చాడు. చూసి
అలా 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 వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు. గమనించండి, ఒక వ్యక్తి వచ్చి అతన్ని చూశాడు. చూసి, చెప్తున్నాను, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. చూశాడు, చూసి వదిలి వెళ్ళకుండా, చనిపోయినా పర్వాలేదు అని వదిలి వెళ్ళకుండా 2 వస్తువులు పోసాడమ్మా. ఏ వస్తువులమ్మా? చూడవకండి. 2 వస్తువులు పోసాడు అతని మీద. అతని గాయాల మీద 2 వస్తువులు పోసాడు. ఒకటి నూనె పోసా, మళ్ళా నూనె పోసాడు, ద్రాక్షరసం 2 ఉన్నాయి అక్కడ. నూనె, ద్రాక్షరసం పోసి గాయాలు కడిగి ఒక హోటల్కి తీసుకెళ్ళి, బాబు ఇతనికి ఏమి కావాలన్నా అతనికి ఇవ్వండి, దానికి రెట్టింపు అమౌంట్ నేను మీకు. ఒకరి పట్ల ఒకరి ప్రేమ అంటే దేని బిడ్డలారా, దేవుని వాక్యం మనము వింటున్నాం. నేను ఏమంటున్నా అంటే, ఎప్పుడైతే ఈ మంచి సమరయుడు ఆ దొంగల చేత పట్టబడిన అతనికి మేలు చేసినప్పుడు, అతని హృదయాన్ని సంతోషపడినప్పుడు, అతడు కోలుకున్న తర్వాత చెప్పండి, ఆయన హృదయంలో ఏమొస్తుంది? ఎగ్జాక్ట్లే కదా, సంతోషం. బాగా గమనించండి. అయ్యో, ఈ హోటల్కి నన్ను ఎవరు తెచ్చారయ్యా? నాకు ఇన్ని గాయాలు ఉన్నాయి, ఈ మంచి కార్యం ఎవరు చేశారయ్యా? ఐ వాంట్ టు సీ హిమ్. నన్ను గమనించాను, నేను అతన్ని చూడాలి అని కన్నీరు గార్చుకుంటా. హృదయంలో సంతోషం కలిగి మేలు చేసిన వ్యక్తి కొరకు అతడు వెయిట్ చేస్తాడు. ఇక్కడ మనం అందరం కూడా అది చేయాలండి. ఒక వ్యక్తి చేసిన మేలు మనము తొందరగా మర్చిపోతాండి. అందుకొరకే ఏం పాట బిడ్డది? మేలు చేయుట. పడండి. చాలండి. 50 మంది ఉన్నారు. 50 మందిలో నాకు 20 మంది కొంత మాత్రమే వినబడుతుంది, 30 మంది కొంత నాకు వినబడతలేదు. కనిపెట్టారా? దేవుని వాక్యం మనము వింటున్నాం. నేను ఇంకొక మాట చెప్పానా? సంతోషం. ఒకరినొకరు ప్రేమ కలిగి ఉంటే ఎవరికి సంతోషం? యేసయ్యకు. తప్పిపోయిన కుమారుడు, నన్ను గమనించండి, తప్పిపోయిన కుమారుడు అన్నీ వదిలేసుకున్నాడు, ఇష్టానుసారంగా జీవించాడు. దెన్ ఆయన వచ్చాడు, తప్పిపోయిన కుమారుడు. చాలా విపరీతముగా, రోతగా, ఏమీ లేని వ్యక్తిగా వచ్చాడు. తండ్రి పైనుంచి చూశాడు, చూసి వెళ్ళాడు, అతుక్కున్నాడు, మెడ మీద ముద్దు పెట్టి ఇంటికి తీసుకొని వచ్చాడు. కానీ ఒక మాట చెప్పాడమ్మా. ఎవరు చెప్తాడు? తప్పిపోయిన కుమారుని విషయంలో సంతోషం అనే మాటను యూజ్ చేశాడమ్మా తను తండ్రి. ఆ మాట చదివినప్పుడు చాలా సంతోషం అనిపించింది నాకు. ఎంత మంచి మాట అంటే అది. చదవండి, లూకాసు వార్త 15:24. అమ్మ 15:24. చాలమ్మా, రైట్, చదమ్మా, థ్యాంక్ యూ. అంతటా వారు ఏమడసాగిరి? సంతోషపడసాగిరి. సో ఇక్కడ తండ్రి, నీకు ఇష్టం వచ్చిన రీతిగా చేశావు, ఇక నీవు నా కుమారునిగా ఉండటకు అర్హుడవు కాదు, ఇక నువ్వు నా ఇంటికి రాకూడదు. ఏమనలేదండి అమ్మ, ఏమనలేదు. హత్తుకున్నాడు, ప్రేమించాడు, ముద్దు పెట్టాడు, అన్ని విధాలుగా మర్యాదలు చేశాడు. సో ఆయన సంతోషం ఏంటంటే, నా కుమారుడు తప్పిపోయి తిరిగి నా ఇంటికి. ఇక్కడ స్టాప్ చేస్తానమ్మా నేను. సో యేసయ్య హృదయం సంతోష పెట్టాలంటే నెంబర్ 1 ఏం చెప్పాను? ఆయన మాట వినాలి. 2వది ఆయనను ప్రేమించాలి. 3వది ఒకరినొకరు ఏం చేయాలి? మనము ప్రేమించాలి. అవన్నీ పక్కన పెట్టేశారు. ప్రతి విషయంలో ఒకరిని ఒకరు ప్రేమించుకుంటే దేవునికి ఏం కలుగుతుంది బిడ్డ? సంతోషం. దెన్ 4th వన్, 4వది యేసయ్య హృదయం సంతోష పెట్టాలంటే చదవండి 19వ వచనం. సో ఈ 4వ మాట ఏమై ఉండొచ్చు అమ్మా? కొంచెం ఆలోచన చేయండి, ఏమై ఉండొచ్చు? 4వ మాట నేను చెప్పడానికి ముందు, యేసు ప్రభు ఏ మాట ద్వారా సంతోషపడతాడు, ఏ మాట చేత ఆయన హృదయంలో హ్యాపీనెస్ కలుగుతుంది? ఏమై ఉండొచ్చమ్మా 4వ మాట? నేను మళ్ళీ చదువుతాను, మీ కొరకు మళ్ళీ చదువుతాను.
మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది. సో ఏమై ఉండొచ్చు? నేను చెప్తాను. ఇష్టమైన మాట, సంతోషకరమైన మాట ఏంటంటే, ఎప్పుడైతే నీవు ఓర్పు కలిగి ఉంటావో అప్పుడు యేసయ్యకి ఏంటి? సంతోషం. యేసయ్య చెప్తున్నా, ఏమని చెప్తుందంటే, మిమ్మల్ని అందరినీ నేను ఏర్పాటు చేసుకున్నాను, మిమ్మల్ని అందరినీ పిలిచాను, మీరందరూ నీతిమంతులు, మీరందరూ భయభక్తిలో ఉన్నారు, మీరందరూ వాక్యానుసారంగా జీవిస్తున్నారు. కానీ లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. లోకం మిమ్మల్ని శ్రమల పాలు చేస్తుంది. సో ఆ శ్రమల పాలు చేసినప్పుడు మీరు ఎట్లా ఉండాలంట బిడ్డ? ఎట్లా ఉండాలి? లోకం వదిలిపెట్టండి, లోకం వదిలిపెట్టండి. ఓకే, కొన్నిసార్లు మన కుటుంబంలో శ్రమలు వస్తాయి. ఎస్, శ్రమలు వస్తాయి. సో ఏం కావాలి మనకు? ఓర్పు కావాలి. సంఘంలో కూడా ఏమొస్తాయి? ప్రతి సంఘంలో అన్నీ ఉంటాయి, చెప్తున్నాను నేను. కానీ మనకి ఏం కావాలి? ఓర్పు కావాలి. మీకు తెలుసా, ఒక బాధాకరమైన విషయం చెప్తాను నేను. ఓర్పు గురించి నేను మాట్లాడుతున్నాను. నేను యేసయ్య సిలువలో ఉన్నాడు. యేసయ్య సిలువలో ఉన్నాడు 3 గంటల వరకు. తలకు ముళ్ళ కిరీటం, చేతులకు మేకులు, కాళ్ళకు మేకులు, పక్కలో బల్లెపు పోటు. చివరి క్షణంలో ఎంతమంది యేసయ్యను హింసించారంటే, ఎంతమంది యేసయ్యను ద్వేషించారంటే, ఫస్ట్ ప్రజలు ఏం చెప్పారంటే, వీడు లోకాన్ని రక్షించేవాడు, వీడు రక్షించుకోలేకపోయాడు. వీడు అనే మాట ఉంది బైబిల్లో, చెప్తున్నాను ఒక మాట. దెన్ ప్రజల తర్వాత పెద్దలు వచ్చారు, శాస్త్రులు వచ్చారు. వాళ్ళు ఏమని దూషించారంటే, నన్ను గమనించండి దయచేసి, ఏలియా వచ్చి వీడిని రక్షిస్తాడేమో, వీడు నేను దేవుని కుమారుడు అన్నాడు కాబట్టి ఇతరులను రక్షించేవాడు, వీడు రక్షించుకోలేదా? ప్రజలు దూషించారు, ప్రజలు హింసించారు, ప్రజలు బాధ పెట్టారు. ఈవెన్ పెద్దలు, శాస్త్రులు, పరిచయాలు కూడా బాధ పెట్టారు. చివరికి ఎవరు బాధ పెట్టారంటే యేసయ్యను. ఎవరు దూషించారంటే, ఎవరు దూషించారు చివరిగా? తొందరగా ఎవరు? నేను అనుకున్న దొంగలు అందరేమో అనుకున్నా. దొంగనే. నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. మీకు తెలుసా, అందరు కూడా తలలూపుచూ యేసయ్యను ద్వేషించారు. నేను ఒక మాట చెప్తాను. నేను చుట్టూ జనం, స్త్రీలు, పురుషులు, యూతులు అందరూ ఉన్నారండి. అందరూ ద్వేషించారు యేసయ్యని. కానీ మీకు తెలుసా, యేసయ్యలో ఉన్న ఓర్పు, సహనము, శాంతి, నెమ్మది వర్ణన తీరం. అందుకే ఆయన దేవుడు, అందుకే ఆయన రక్షకుడు, అందుకొరకే ఆయన సజీవుడైన దేవుని కుమారుడు. ఎవరున్నారు ఈ మాట? ఎవరున్నారు? నీవు సజీవుడమైన దేవుని కుమారుడు ఎవరున్నారు? పేతురు అన్నాడు కదా. సో నాకేమర్థమైందంటే, ఆయన ఓర్పు చూపించాడు. శ్రమలలో ఏం చూపించాడు బిడ్డ ఆయన? ఒక మాట చెప్పన్నా, అంత ఓర్పు అవసరమా యేసయ్యకు? నేను చెప్తున్నా, అంత ఓర్పు అవసరమా? యేసయ్య కోపం వచ్చిందనుకో, నన్ను చూడండి, దేవుని కోపం వచ్చిందనుకో, వాళ్ళందరినీ ఒక్క దెబ్బతో ఏం చేసి బిడ్డ? స్మాష్ అన్న అట్ట మాట్లాడతావా నువ్వు అన్న అంటారు కొంతమంది. సొదొమ గొమొర్రాలు పాపం చేస్తే ఎక్కడి నుంచి అగ్ని వచ్చింది? అందరినీ దహించి వేసింది. సొదొమ గొమొర్రా ప్రాంతం అంతా డిమాలిష్ అయిపోయిందండి. ఆ తర్వాత దాన్ని కోరవ కుమారులు పాపం చేస్తే ఏమొచ్చింది? భూమి నెర బ్రేక్ అయ్యి అందరు అందులో చనిపోయారు. ఆ తర్వాత దావీదు కూడా పాపం చేశారు. అరే నాన్న, జగులను లెక్క పెట్టొద్దు నువ్వు, అది దేవునికి తెలుసు అన్న. ఏమిటా దావీదు ఏం చేసిన? జగులను లెక్క పెట్టండు. అతడు చేసిన ఒక్క తప్పు పనికి ఎంతమంది అక్క లేనక్క? చాలా మంది చనిపోయారండి, చాలా మంది. అంటే దేవుని కోపం చెప్తున్నా, దేవుని ఉగ్రత. దాని చివరిగా అననీయ సఫీరా అబద్ధపడినందుకు ఆ రోజుల్లో ఉన్న ఈ రోజుల్లో లేవు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రేమామయుడు. వస్తున్నది, కరోనా వస్తుంది, తర్వాత మొంతన ఏం తుఫాన్ అండి అది? ఏమా మొంతనా మెంతమా? అదే మొంత. ఇవన్నీ వస్తున్నాయండి.
దేవుని రాకడకు సూచనలు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, నా కుమారుడా ఇకనైనా మారు మనసు పంటు, ఇకనైనా సరిగానైనా అన్న మాట ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే, దాని బిడ్డ దేవుని వాక్యం వింటున్నాం మనం. సో యేసుక్రీస్తు సర్వశక్తిమంతుడు, ఏమైనా చేయగలడు. అందుకే మా జోనా పరిస్థితి భలే వాడుతుంది అబ్బా. జోనా మీరు విన్నారా పాట? ఆ పాప దగ్గర వినండి. నా దగ్గరికి వస్తుంది, మళ్ళీ ఈ విధంగా కవలించుకుంటుంది. జోనా పరిస్థితి పాడుబిడ్డ పాట అంటే, ఏమైనా చేయగలవు అని గట్టిగా అరుస్తుంది. చాలా క్యూట్గా ఉంటుంది అమ్మాయి వాయిస్. ఎస్తరానే వేరే గుణయ్య చెప్తున్నాను వాక్యం. పిల్లలకు అంత చక్కగా పాట నేర్పించారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్తే ఎస్ఆర్ రాని అంటది, వాకింగ్ చెప్పి బిడ్డ, పాట పాడు బిడ్డ అంటది. యేసయ్యకు శక్తి ఉంది, ఏమైనా చేయగలడు. కానీ సిలువ మీద మాత్రం ఏం చేశాడు? ఓర్పు, సహనం, నెమ్మది. ఇక చివరికి ఏమన్నాడంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు, తొందరగా వీరిని ఏం చేయాలి నువ్వు అంటే ఓర్పు. అమ్మ, నీ కుటుంబంలో, ఆఫీస్లో, ఎక్కడైనా కానీ ఓర్పు చాలా ఇంపార్టెంట్. నేను ఓర్పు నేర్చుకున్నాను. ఎన్ని సంఘాల్లో పరిచర్య చేశాను. వస్తాయి అవమానాలు, వస్తాయి లేనిపోని అవమానాలు, వస్తాయి అపనిందలు, వస్తాయి రకరకాలు వస్తాయి. అందుకే నాకు ఒక మాట ఏం గుర్తుందంటే, మీరు ఊరకనే కాలి బయటకు దేకో మసుతాయి. హిందీలో ఒక మాట, కాలి బయటకి కాకన్నా కాలి దేకినా బస్. మోష అలాగే చేశాడు. ఓర్పు చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే బైబిల్ ఏముందంటే, చదవండి, మాట బాగుంటుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక తొందరగా 4వ అధ్యాయము 4-5 వచనాలు. చాలండి, రైట్. చూసారా అండి, పౌలు గారు ఏమంటారంటే, ప్రతి ఫ్యామిలీ, ప్రతి కుటుంబం అందరూ ఎట్లా ఉండాలంట? సంతోషంగా ఉండాలి, ఆనందముగా ఉండాలి. దాని కింద ఒక హెడ్లైన్ ఉంది. హెడ్లైన్, మీ సహనం అంట సకల జనులకు. కొందరు సహనం కోల్పోయి మాట్లాడుతుంటారు. ఏం చేద్దాం పాస్టర్ గారు, సహనం కోల్పోయాను. కొన్నిసార్లు సహనం కోల్పోయిన అనార్థాలు వస్తాయి. గుర్తుపెట్టుకో. మన మాట చేత కానీ, మన చూపు చేత కానీ, మన క్రియల చేత కానీ సహనం కోల్పోయి చేస్తాం కదా. అప్పుడు ఇప్పుడు వచ్చి క్వశ్చన్ చేస్తే, ఏం చేయాలి సార్, సహనం కోల్పోయాను నేను. చెప్పడం చాలా ఉన్నాయి, కానీ సమయం లేదు మనకు. అందుకే ఏసేమంటుందంటే, నా నిమిత్తము జనులు మిమ్మును హింసించి అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు సంతోషించి. కానీ దాని కింద ఇంకో మాట ఉంది, నువ్వు సంతోషించి ఆనందించినప్పుడు పరలోకమందు ఫలము అది కావాలి నాకు. దేవుని వాక్యంలో ప్రశ్నలు ఉన్నాయి, జవాబు ఉంది, అన్నీ ఉన్నాయండి. ఇవన్నీ తప్పకుండా వస్తాయి. ఒక సేవకునిగా నాకు వస్తాయి, మీకు అందరికి వస్తాయి. కానీ ఓర్పు ఇంపార్టెంట్. అందుకే యేసయ్య దేవుడు తన శిష్యులకు ఏం నేర్పించాడమ్మా? ఏం నేర్పించాడు? తొందరగా చెప్పండి. ఓర్పు, సహనం అండి. సో యేసు ప్రభువును సంతోషపెట్టాలి అంటే, నెంబర్ 1 ఆయన మాట వినాలి. నెంబర్ 2 ప్రేమించాలి. నెంబర్ 3 ఒకరినొకరు ప్రేమించాలి. నెంబర్ 4 ఓర్పు చాలా అవసరం. దాని 5th లాస్ట్ వన్ ఏంటంటే, యేసు ప్రభుని సంతోషపెట్టాలంటే వీటన్నిటిలో చాలా ముఖ్యమైనది చెప్పి ముగిస్తాను. చదవండి దయచేసి 26వ వచనం, 27. రైట్. ఇప్పుడు మీరు చాలా ఈజీగా చెప్పేస్తారు. చెప్పండి ఇప్పుడు 5వది ఏంటంటే, మీరు అయిపోయిగా సాక్ష్యం చెప్పినప్పుడు. సో సాక్ష్యము చెప్పినప్పుడు వినండి, యేసయ్యకి ఏంటంట? సంతోషం. మీకు తెలుసా, శిష్యులు ఈ 5 పనులు చేశారండి. ఇగో మాట చెప్తాను నేను. శిష్యులు యేసు ప్రభు పుట్టుక గురించి చెప్పారు, అద్భుతమైన కార్యముల గురించి చెప్పారు, శ్రమల గురించి చెప్పారు, మరణం గురించి చెప్పారు, పునరుత్థానం గురించి చెప్పారు, ఆరోహణం గురించి చెప్పారు, సాక్ష్యం ఇచ్చారు. అంటే యేసుక్రీస్తు గురించి సాక్ష్యము చెప్తే
యేసయ్య హృదయం ఏమంటుందమ్మా? యేసయ్య హృదయం సంతోషంగా ఉంటుంది. మీకు తెలుసా, దేవుని వాక్యంలో ఒక అమ్మాయి ఎంత చక్కని సాక్ష్యం చెప్పిందంటే, రండి నా జీవితంలో జరిగిన సంఘటనలు అన్నీ చెప్పేశాడు అతను. నా జీవితంలో ఏం జరిగిందో అన్నీ అతను చెప్పేశాడు. అతడు దేవుడు కాదా, దేవుని కుమారుడు కాదా, యేసుక్రీస్తు కాదా, మెస్సయ్య కాదా అని ఆ ఊర్లోనికి వచ్చి గమనించండి. సమరేశ్వరి సాక్ష్యం చెప్తే ఎంతమంది యేసును సొంత రక్షకుని అంగీకరించారమ్మా? ఊరు మొత్తం. అంటే నాకేమర్థమైందంటే, ఒక్క స్త్రీ ఊరి మొత్తాన్ని ఏం చేసింది బిడ్డ? ఒక్క స్త్రీ. ఆయన ఐడియా ఏముంది కదా బిడ్డ, ఒక ఐడియా అంటే ఒక జీవితాన్ని కూడా మార్చేస్తుంది అంటే. చెప్తున్నాను ఒక మాట, ఒక్క స్త్రీ ఊరు మొత్తం మార్చిందమ్మా. అమ్మ నేను ఏమంటున్నా అంటే, మనం ఊరు మొత్తం మార్చకున్నా మన కుటుంబాన్ని మార్చుకుంటే చాలు. మనం ఎంత బాగుంది కదా సోనా, మనం ఊరు మొత్తం మార్చకున్నా మన కుటుంబాన్ని మార్చుకుంటే చాలు. యెహోషువ ఏమన్నాడు? అరే నాయన, మీరు ఎవరిని సేవిస్తారో సేవించరా నాయన, అది మీ ఇష్టం. ఎవరిని క్రియలు చెప్పిన దేవుడు ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. బట్ నేను నా ఇంటి వారును యెహోవాను సేవించుదాం. దాని బిడ్డారా, సాక్ష్యం. కొంతమంది ముందుకు వస్తారు, సాక్ష్యం చెప్పినప్పుడు సంతోషం అనిపిస్తుంది నాకు. ఆ సాక్ష్యం సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ సమరేశ్వరి సిగ్గుపడకుండా, భయపడకుండా నా గురించి చెప్పాడు యేసయ్య, ఈయన దేవుడు కాదా అని చక్కగా సాక్ష్యం చెప్పింది. ఇక్కడ ఉన్న వారందరూ కూడా, అమ్మ మీ జీవితంలో ఎన్నో మేలు చేశాడు. ప్రతి ఆదివారం రండి, ముందుకు రండి, ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పండి అమ్మ. ఆయన లేనిది మనం లేమమ్మా, ఆయన లేనిది మనం లేము. మీకు తెలుసా, సోమవారం సాక్ష్యం చెప్తున్నాను. సోమవారం పాస్టమ్మ గారు పడుతున్నారు, నేనేమో యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్నాను. మా జ్యోతి మెట్రో ద్వారా కాలేజీకి వెళ్ళకుండా పాస్ అయిపోయిందని నాకు చెప్పకుండా బస్సులో వెళ్ళింది. 3 రోజులు క్రాస్ చేయాలి జ్యోతి. 3 roads షీ హ్యాడ్ టు క్రాస్. 3 రోడ్లు క్రాస్ చేయాలి. ఫస్ట్ రోడ్ క్రాస్ చేసింది, సెకండ్ రోడ్ క్రాస్ చేసింది, థర్డ్ రోడ్ ఆల్మోస్ట్ ఒక సందు ఉంది, ఒక గల్లీ ఉంది. ఇక నేను క్రాస్ కావాలి అనుకునేదేమో పాపం. నేను వాక్యం వింటున్నా, వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, సార్ జ్యోతికి యాక్సిడెంట్ అయింది, తలకు గాయం తగిలింది, కాళ్ళకు గాయాలు తగిలాయి అనగానే నేను షాక్. మీరు నమ్ముతారో నమ్మరో, నమ్మాల్సిందే. నేను అక్కడ నిలబడి దేవుని స్తుతించాను. ప్రభువా నీ చిత్తం ఏముంది నా కుమార్తె పట్ల. కానీ విని జరగని సంఘటన ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్, ఇన్ మై ఫ్యామిలీలో ఆ విధంగా జరిగింది. పాశం బట్టలుపుతూ ఉంది, జై ఇలా జరిగిందంట. చిన్న దెబ్బ తగిలిందంట అమ్మ జ్యోతికి, కింద పడిందంట. అయ్యా నేను కూడా వస్తానయ్యా. ఇద్దరం బండి మీద వెళ్తున్న సమయంలో మళ్ళీ ఫోన్ వచ్చింది. సిస్టర్స్ ఫోన్ చేశారు, 4 సిస్టర్స్ ఆమెను హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఏది మన పంజాగుట్టలో ఒక హాస్పిటల్ ఉంటుంది, హాస్పిటల్ పేరు నాకు వస్తలేదు. అడ్మిట్ చేసి, సార్ మీ అమ్మాయికి సిటీ స్కాన్ చేస్తున్నాం మేము, మీరు త్వరగా రండి. ఎలా ఉంటుందండి సిటీ స్కాన్ చేస్తున్నామంటే నా గుండె తరుక్కపోవాలి, మా పాస్టర్ గుండె తరుక్కపోవాలి. ఇద్దరి గుండెలు తరుక్కపోయినాయి. బండి ఆపాను, కొంచెం కన్నీరు గాడ్చాను. ప్రభువా ఏంది నా పరిస్థితి. పాస్టర్ కూడా కన్నీరు గాడ్చాను. హాస్పిటల్కి వెళ్ళాం. మా జ్యోతి కూర్చొని ఉంది, పాయింట్ చిరిగిపోయింది, ఇక్కడ 2 చోట్ల పాయింట్ ఇక్కడ పైన చిరిగిపోయింది, అద్దాలు పగిలిపోయినాయి. దెన్ సిస్టర్స్ బెడ్ మీద అమ్మాయి ఉంది. సో న్యూరోలాజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ అనేమాట అంటే షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తారు. ఈవెన్ దో వీ హ్యావ్ టు టేక్ సిటీ స్కాన్ అన్నాడు. సో సిటీ స్కాన్ చేసిన తర్వాత డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఏం లేదండి, కొంచెం అమ్మాయి షాప్లో ఉంది, ఏం పర్లేదు, ఒక 4 o'clock వరకు
అమ్మాయిని అగ్రేషన్లో పెడదాం మనము. ఆ తర్వాత పిలిచి అన్నాడు, నేను ప్రేయర్ చేస్తున్నా, పాస్టర్ ప్రేయర్ చేస్తుంది. మా స్థుతికి చెప్పలేదు, మేము ఎవరికి చెప్పలేదు, దేవునికి మాత్రమే చెప్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. 4 తర్వాత అమ్మాయి మాట్లాడలేదు, నన్ను గుర్తుపడతలేదు, పాస్టర్ని గుర్తుపడతలేదు. మమ్మీ 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 అంటుంది బాగానే అన్ని విషయాల్లో. మమ్మీ టైం ఎంత, మమ్మీ టైం ఎంత, షీ హ్యాడ్ టు రైట్ ఎగ్జామ్ అన్నమాట. సో ఇంటికి తెచ్చాం. ఆ దినము లేచిన తర్వాత మార్నింగ్ లేచి షీ స్టార్టెడ్ టు స్పీకింగ్ విత్ అస్. మార్నింగ్ మాతో మాట్లాడడం స్టార్ట్ చేసిందండి. మమ్మీ నాకేమైంది, మమ్మీ మమ్మీ నాకేమైంది. మీకు తెలుసా, ఒక వెహికల్ అబ్బాయి ఆమెను గుద్దేశాడు అమ్మాయిని. వాడు ఏమన్నాడు, సారీ 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 అని వాడు వెళ్ళిపోయాడు. వాడు అక్కడి నుండి దేవుడు కార్యాలు చేశాడండి. కొంతమంది అమ్మాయిని తీసుకొని పక్కన పెట్టేశారు. ఆ తర్వాత దాన్ని వీళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని కాలేజ్కి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఆ తర్వాత సిస్టర్స్ తీసుకెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించారు. ఆ తర్వాత మేము ట్రీట్మెంట్ మేము చేయించుకున్నాం. మేము నా బిడ్డకు ఏమి కాకుండా, ఇవన్నీ ఏమి కాకుండా దేవుడు తన దూతల చేత కాపాడి రక్షించినందుకు దేవునికి స్తోత్రములు. అదండి, యాక్సిడెంట్ అయినప్పటికీ నేను దేవుని సంతోషపెట్టాను. నేను నీ చిత్తం ప్రభువా, ఏం చేసినా నీ చిత్తం, ఏమైనా చేయి ప్రభువా, ఇంతవరకు నా ఫ్యామిలీ ఇవన్నీ కాలేదు, దట్ ఈస్ యువర్ విల్ అని నేను ప్రార్థన చేశాను. దేవుని సంతోషపెట్టాను నేను, మా పాశ్రమ గారు. నేను ఆ సెకండ్ డే రోజు నుంచి మా జ్యోతి మంచిగా అయిందండి. నౌ షీ ఈజ్ ఓకే. ఏమింత కొంచెం ఖర్చు అయింది, కానీ ఎక్కువ ఖర్చు కాకుండా ఇన్ని విధాలుగా దేవుడు స్టార్ట్ చేశాడు. తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపముగా ఉంటాడు. సో ఇంత గొప్ప ఆ ప్రమాదం నుండి దేవుడు నా బిడ్డను కాపాడండి. ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంటే, సార్ అసలు మీరు లక్ అండి, మీరు చాలా లక్కీ అండి, మీరు చాలా లక్కీ. కానీ చాలామందికి యాక్సిడెంట్ అయితే కాలో చెయ్యో తలనో పగిలిపోతుంది, ఇరిగిపోతుంది, కానీ మీ బిడ్డ విషయంలో అవన్నీ కూడా ఏమి కూడా కాలేదండి. ఇక్కడ వాక్యం ముగిస్తాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనం వింటున్నాం. సో యేసుక్రీస్తును సంతోషపెట్టాలి అంటే ఎన్ని పనులు చేయాలి మనం ఒకసారి చెప్పుకుందాం. ఒకసారి నెంబర్ 1 ఆయన మాట విందాం. నెంబర్ 2 ఆయనను ప్రేమిస్తాం. నెంబర్ 3 ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉందాం. నెంబర్ 4 అబ్బా ఎంత బాగా చెప్పింది సోనా, ఓర్పు. ఎస్ సార్. నెంబర్ 5 రైట్ అండి. అమ్మా నీ లైఫ్లో ఈ 5 చేస్తే 100% ఐఎమ్ సేయింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ 5 విషయాల ద్వారా నువ్వు దేవుని హృదయాన్ని సంతోషపెడితే నిన్ను దేవుడు గొప్పగా దీవిస్తాడు. మీరందరూ ఒక ప్రశ్న వేయండి, నాకు ఒక ప్రశ్న వేయండి. ఏమేస్తారంటే, అన్నా ఒకవేళ 5 విషయాల ద్వారా దేవుని సంతోషపెట్టకపోతే ఏమవుతుంది అన్న? నిజమే కదా, ఇవన్నీ చేస్తామన్నా, చేయకుండా దేవుడు ఏం చేస్తాడన్నా అంటే నేనే పరేషాన్ అయ్యాను. నేను చేయకపోతే దేవుడు ఏమంటుందంటే, నాకు వేరుగా ఉండి మీరేమి కూడా ఉందా మాట. 5 విషయాలు మీరు వేరుగా ఉంటే నాకు వేరుగా ఉండి మీరు ఏమి కూడా చేయలేరు. తర్వాత 6వ వచనం ఏంటంటే 15 ఎవడైనాను నా యందు నిలిచి ఉండెడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఏమవుతాడంట? అంతేనమ్మా. ఈ 5 చేయకపోతే నువ్వు ఏమవుతావు తల్లి? నువ్వు ఎండిపోతావు అంటే నీకు ఆశీర్వాదాలు రా. ఈ 5 చేయకపోతే నువ్వు యేసుకి ఎట్లా ఉంటావు? నువ్వు దూరంగా ఉంటావు. ప్రార్థన చేద్దాం. అందరి తాళ్ళు వచ్చినట్లయితే కళ్ళు మూసుకుందాం. ఎవరు కూడా లేవకుండా దయచేసి కళ్ళు మూసుకోండి.